నా పేరు బాలస్వామి, 8వ వార్డు అచ్చంపేట ఇంద్రనగర్ కాలనీ. ఇది మాకు గత 2 సంవత్సరాలండి ఇక్కడ ఖరాబ్ అయిపోయి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇది ఎవరు పట్టించుకునే లేదు. ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినాము, మేము అధికారుల కాడికి పోయి కలిసినాము. ఇంతవరకు మాకు వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. మిషన్ భగీరథ నీళ్ళు కూడా గత 5 రోజులకు ఒకసారి రావడం వల్ల జరుగుతుంది. మాకు ఒక బోర్లు లేవు, ఏమీ లేదు. మాకు నీటి సదుపాయం చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి వెంటనే అధికారులు ఇది మీ వరకు వచ్చి ఇది మాకు కొద్దిగా పనిచేపిస్తే మాకు వాటర్ కూడా చాలా అందిస్తున్న వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాను. నా పేరు గెలవమ్మ, ఇంద్రనగర్ కాలనీ. మాకు నీళ్లకు చాలా ఇబ్బందిగా ఉంది. ట్యాంక్ చెడిపోయి 3-4 సంవత్సరాలైనా ఎవరు పట్టించుకోవట్లేరు. పెద్ద మనుషులు ఉన్నా కూడా మమ్మల్ని ఎవరు చెప్పినా కూడా నీళ్ళ గురించి ఎవరు సహకరిస్తలేరు. మాకు పిల్లలు మాకు నీళ్ళ గురించి చాలా ఇబ్బందులు పడుతున్నాం. నా పేరు కళ్యాణ్ రాములు, 8వ వార్డు ఇంద్రనగర్ కాలనీ అచ్చంపేట. ఇక్కడ 2-3 సంవత్సరాల సంది వాటర్ ట్యాంక్ చెడిపోయింది. బోరు మోటార్ వస్తలేదు. ఇక్కడ మాకు నీళ్ళకి ఇబ్బంది అయింది. లేడీస్ వాళ్ళు మొత్తం ఇబ్బంది పడుతుర్రు. మనకి వాడుకోవటానికి కూడా నీళ్ళు ఇక్కడ వసతి లేదు. మా కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ ఎవరు కూడా సహకరిస్తలేరు. బోరు చెడిపోయింది. ఇక్కడ మాకు చేయటానికి వీలు వస్తలేదు సార్. ఇబ్బంది, నీళ్ళకి చాలా ఇబ్బంది అయింది. లేడీస్ వాళ్ళు కూడా చాలా బాధపడుతుంది. దయచేసి మాకు తొందరగా సహకరించి నీళ్ళు కావాలి. చంద్రకళ, ఇంద్రనగర్ కాలనీ. తాగనీకే నీళ్ళు చాలా ఇబ్బంది అయింది సార్. ఇక్కడ కాలనీలో ఎవరు పట్టించుకుంటారు. తాగనీకి ఇంట్లో వాడుకోవడానికి నీళ్ళు చాలా ఇబ్బంది అయింది. దయచేసి మాకు నీళ్ళు జర చూడండి సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.